ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఫస్ట్ మీరు పెద్దోళ్ళు గనక చూసిరనుకో పక్కన చిన్న పిల్లగాళ్ళు ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోరు. ఇప్పుడు మాట్లాడింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మామూలుగా ఫోన్లలో ఏమన్నా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు అవి ఇవి చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మన పక్కకు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ పక్క రాష్ట్రమోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదన్నా వేరే రాష్ట్రమోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వింటున్నప్పుడు అరే ఇట్లా మాట్లాడిండు ఈయనెవరు అని అడిగిర్రనుకో, అంటే మన సీఎం అందరికీ తెలవాలని లేదు కదా. ఇప్పుడు ఏదో యూపీ నుంచి ఉన్నోళ్ళు మనకి ఫ్రెండ్స్ ఉండుండొచ్చు, లేకపోతే కేరళ నుంచో వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు పక్కన ఏపీ వాళ్ళకంటే తెలుసు కావచ్చు, కానీ మిగతా రాష్ట్రం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అరే ఎవరైనా ఇట్లా మాట్లాడుతుండు అని అడిగిర్రనుకోండి, మన సీఎం అని అంటే తెలంగాణ ప్రజల పరువు పోతుంది. అరే మీ సీఎం గిట్లా మాట్లాడతారా సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు అని అంటారు. కాబట్టి జరా మీ పక్కన వేరే రాష్ట్రం వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇనుర్రి, వాళ్ళకి విననీయకండి. ఎందుకంటే అరే మీ సీఎం గిట్లా మాట్లాడతారా, సీఎం మాట్లాడే భాష నాకు ఇది, సీఎంల స్థాయి వ్యక్తులు కూడా గిట్లా మాట్లాడతారా, ఆ కుర్చీ కన్నా కొంచెం విలువ ఉంటుంది కదా, ఇట్లెట్లా మాట్లాడిర్రు అని వాళ్ళు అనుకోగల. మళ్ళీ మన రాష్ట్రం గురించి తక్కువగా అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక మనిషిగా కాదు కదా, ఇప్పుడు ఒక వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రానికి సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం హోదాలో ఆయనే ఆ మీటింగు నిన్న మాట్లాడిన మాటలు కూడా సీఎం గారి హోదాలో పోయి అక్కడ మీటింగ్ అటెండ్ చేసింది. ఆ హోదాలో సీఎం వ్యక్తిగా ఉన్న అతను ఇట్లాంటి మాటలు మాట్లాడితే పక్క రాష్ట్రం వల్ల ముందు మనం నామర్దవుతాం కదా. అందుకోసమని ఒకసారి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని నూరి. చిన్న పిల్లగాండ్లు కనుక ఇప్పుడు మనకి ఇళ్ళల్లో ఏం చెప్తారంటే తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు గది ఫాలో అవుతారు, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు అని అంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఫోన్లో ఇది పెట్టుకొని వింటా ఉంటే పిల్లగండ్లు కూడా ఏమనుకుంటారు అంటే ఆయన మాట్లాడిన భాషని, ఆయన మాట్లాడిన పదాలని, అరే మా అమ్మ నాయన వింటారు కదా ఇవి మంచియేనేమో పదాలు అని ఆ పిల్లగండ్లు గిట పోయి పక్కింటోళ్ళ పిల్లలతోనూ లేకపోతే ఆడుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోనూ అన్నారనుకోండి, కొడతారు, ఊకోరు మళ్ళా వాళ్ళు. ఎందుకంటే పిల్లగండ్లు మాట్లాడే మాటలు కాదు కదా అవి. కానీ ఇక్కడ తల్లిదండ్రులు వింటూ ఉంటే ఏమనుకుంటారు పిల్లగండ్లు, అరే అది మా నాన్న ఇంటుండు కదా, మా అమ్మ ఇంటుంది కదా, ఇట్లనే మాట్లాడతారేమో అనుకునేది పిల్లగాళ్ళు బయటకు పోయి మాట్లాడగల. అందుకోసమని చెప్తున్నా. ఇప్పుడు డిక్లైమర్ కొన్నింటికి ఉంటాయి కదా. ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద ఏముంటుంది కింద, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటారు కదా. అది మీరు స్మోక్ చేస్తే కనుక మీ హెల్త్కి ప్రమాదకరం అనేది ఆ సిగరెట్ బాక్స్ మీద పెట్టి ఉంటుంది కదా. గట్లనే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా 18 years ప్లస్ వాళ్ళే చూడుర్రి. మీరు తల్లిదండ్రులు కనుక చూసినట్టయితే పిల్లలు పక్కకు ఉండనప్పుడు చూడుర్రి. ఒకవేళ ఇక పిల్లలు పక్కకు ఉన్నారనుకోర్రి, ఏం చేయలేమనుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినుర్రి. ఒక్కసారి వీడియో చూపిస్తా. ఇంత చెప్తున్నా కదా వీడియోలో ఏముంది అని అనుకుంటారు కదా. ఫస్ట్ వీడియోతోనే స్టార్ట్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. వీడియోతోనే స్టార్ట్ చేద్దాం. ఒకసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బహిరంగ సభలో, బహిరంగ సభ అంటే చాలా మంది ఉంటారు కదా, మళ్ళా మన సీఎం గారు పెట్టిన బహిరంగ సభ ఏమన్నా మాట్లాడతారేమో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాల గురించో పనుల గురించో ఏమన్నా చెప్తారేమో అని కూడా వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరూ టీవీల ముందు కూర్చొని వింటుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల తర్వాత సీఎం గారు పాల్గొంటున్న బహిరంగ సభ కాబట్టి 2 ఏళ్ళైంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇగో మేము ఈ పథకాన్ని స్టార్ట్ చేయలేదు కదా, ఇక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇగో ఈ పథకం స్టార్ట్ చేస్తామని ఏమన్నా ఆ సభలో ప్రకటిస్తాడా, ఇట్లాంటి ప్రకటనలు ఏమన్నా ఉంటాయా అని వినేటోళ్ళు కూడా ఉండుంటారు. బహిరంగ సభకు వచ్చిన వాళ్ళు ఉంటారు, అట్లనే బయట నుంచి వినేటోళ్ళు ఉంటారు. ఆ వినేటోళ్ళకి నిన్న ఆయన మాటలు విన్న తర్వాత ఏమనుకొని ఉంటారో అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆయన మాటలు ఒక్కసారి వినిపిస్తా. నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఎక్కడే టూ అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిందో, నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను చేసిన అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచలగూడకి పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి లోపల చెర్లపల్లి చెంచలగూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అడిగిన అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్లో పడి మక్కలు తిరిగి మూలకు పడ్డాడు. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? వేడమూర్తి బోడిలింగం, నువ్వు కూడా నాకు
నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్యపే చెప్పి బతకటోని నువ్వు చూడాడు. ఈ అవ్వ లాగులో తొండలిచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావు. ఆ సంగతి ఇంకా తెలియదు. మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు. నేను అమెరికాలో బాత్రూమ్కి అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటుండే పోని అవలో పోరాడు గాలికి తిరిగేటోడి గాలి గారితో నాకెందుకని. ఇది మన సీఎం గారి భాష. ఖచ్చితంగా భాష గురించి చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఊర్లల్లో ఏదన్నా మాట్లాడితే, లేకపోతే ఎవరన్నా మాట్లాడిరు అనుకోండి, రోడ్ల మీద పోయేటోళ్ళ లెక్క ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడతారు కదా. అట్లా కాదు కదా. ఈయనే సీఎం గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చి తెలంగాణలో ఉన్నోళ్ళందరూ మీకు ఒక హోదా కట్టబెట్టిరు. కట్టబెట్టినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలంగాణ ప్రజలంటే, మీరు హోదాకి తగ్గట్టు బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి మన సీఎం గారి నోటి నుంచి వచ్చిన ఆనిముత్యాలు. ఫస్ట్ టైం కాదు ఇది, చాలాసార్లు మాట్లాడిండు. కానీ నిన్నొక్కసారి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి పోతుంది అంటారు చూసిరా, ఆ పీక్ లెవెల్కి పోయిన తర్వాత వచ్చిన ఆనిముత్యాలు ఇవి. ఎందుకోసం మాట్లాడిర్రు అనేది కూడా ఒకసారి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు 4-5 రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ఉన్నాడు కదా కేసీఆర్ గారు. ఆ మాజీ సీఎం కేసీఆర్ గారు ఏమన్నారు, కొన్ని ఇష్యూస్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టి దీనికి సమాధానం చెప్పమన్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కావచ్చు, 2 ఏళ్ల పాలనలో మీరేం చేసిరు అని కావచ్చు, ఇక ఇడిచిపెట్టేది లేదు, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలదీస్తాము అని అన్నారు. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నారు. సమాధానం చెప్పమన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు ఏం చేసిర్రు, ఏమైంది, ఏంటిది అనే దాని గురించి మాట్లాడితే మంచిగుంటుండే. కానీ ఎప్పుడు మన ప్రభుత్వాలకి, ముఖ్యంగా మన సీఎం గారికి అలవాటైంది ఇది. ఇష్యూ మీద మాట్లాడరు, లేకపోతే సబ్జెక్టు మీద మాట్లాడరు. మనకి తెలిసింది ఒకటే అన్నట్టు, ఇగో ఈ బూతులు మాట్లాడడమే నాకు తెలిసింది అన్న లెక్క ప్రతి సందర్భంలో బిహేవ్ చేస్తారు. ఇది మొదటిసారి కాదు, ఇదే చివరిసారి అవుతుందని కూడా నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అట్లనే మాట్లాడిర్రు. కానీ ఇవాళ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. తెలంగాణ సమాజమే కాదు, తెలంగాణ దిక్కు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇక్కడున్న ఒక సీఎం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఇట్లాంటి భాష మాట్లాడితే తెలంగాణకి అవమానం కదా. అది ఇవేం అవసరం లేదు మనకి. ఇంకొకటి, మొన్న కేసీఆర్ మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సింది ఉండే, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందో ఇంకొకటో. కానీ అది చెప్పమంటే ఏమంటారు, 2 రోజుల తర్వాత మేము అసెంబ్లీ పెట్టి చెప్తాము అంటారు. సరే 2 రోజుల తర్వాత అసెంబ్లీ పెట్టి చెప్తురు. ముందు మీరు ఈ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో మీరు ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఏమన్నా దీని గురించి మాట్లాడతారేమో, మీ తరపున వర్షన్ ఏమన్నా చెప్పుకుంటారేమో అని ఎదురు చూసిన వాళ్ళకి ఏమైంది అంటే ఇగో ఇట్లాంటి బూతులు వినిపించినాయి. ఇంకా దారుణం ఏంది అంటే, మీరు విన్నారు కదా ఇంతకుముందు, నీ అమ్మ, నీ అవ్వ. అసలు ఒక సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటల, సీఎం స్థాయి వ్యక్తులు కాదు ఎవ్వరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటారు, చేస్తారు. అసలు సంబంధం లేని వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది, అసలు ఏం చేస్తుర్రు మీరు, మీకు మహిళలంటే ఎట్లాంటి గౌరవం ఉంది, ఏముంది, ఏం మాట్లాడుతున్నారు, నేను ఎవరిని లాగుతున్నా దీంట్లోకి, ఏం మాట్లాడుతున్నా. ఇప్పుడు గతంలో సీఎం గారి కుటుంబ సభ్యుల గురించి ఓ యూట్యూబ్ ఛానల్ మాట్లాడినప్పుడు దాంట్లో ఒకరు మాట్లాడితే నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారా అని ఇక అప్పుడు కూడా బూతులు అందించుకున్నారు అనుకోండి. కానీ మరి మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీకు బాధ ఉన్నప్పుడు ఇవాళ వేరేటోళ్ళ కుటుంబ సభ్యుల గురించి అని మీరు ఎట్లా గుంజుతారు, ఎట్లా మాట్లాడతారు? అసలు అమ్మ ఇంకో భాష, ఆ భాషల సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాషన నేను ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏం మాట్లాడుతున్నా అనే సోయి కూడా ఉండాలన్నా. సోయి కూడా లేకుండా, లేకపోతే నేను సోయితోనే మాట్లాడుతున్నా, నేను ఇట్లనే మాట్లాడతా, నా భాష ఇది, మీరు ఏ పొజిషన్ ఇచ్చినా, మీరు ఏ పాత్ర ఇచ్చినా నా భాష గిట్లనే ఉంటుంది అనేది చెప్పాలనుకున్నారో ఏమో. కానీ అసలు ఒక్కసారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడిన భాషని కనీసం మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళైనా సమర్థిస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకొని చూడు. ఏం మాట్లాడుతున్నాం మేము, ఏ పదాలు వాడుతున్నాం, వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఇంట్లోళ్ళ మీద. ఇక మొన్న కేసీఆర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు ఒకటి, నా సావు గురించి కోరుకుంటారా, ప్రతి మీటింగ్లో ఏ మీటింగ్ జరగని దాంట్లో ఒక్కటే పాట కేసీఆర్ సావు గురించి. మళ్ళొక్కసారి అదే. ఇప్పుడు మీరు రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ
ప్రతిసారి ఒకరి సావు గురించి కోరుకున్నాడు. ఇవేం రాజకీయాలు? ఇవెక్కడ రాజకీయాలు? ప్రతిపక్ష పార్టీ ఒక ప్రశ్న అడిగింది, అధికార పార్టీగా మీరు సమాధానం చెప్పుర్రి, లేకపోతే మీరు సవాల్ విసురుర్రి. కానీ ఎంతసేపు సావులు, కుటుంబాలు, కుటుంబ రాజకీయాలు దీంట్లోకి తీసుడు. కుటుంబాల గురించి ఇప్పుడు మీకు ఒక్కరికి మాత్రమే కుటుంబం ఉంటుంది, మీ గురించి మాట్లాడుతున్నాం, అర్రా నా కుటుంబం గురించి మాట్లాడిరా, నా గురించి మాట్లాడిరా, అట్లెట్లా మాట్లాడతారు అంటారు. మరి మీరు వేరేటోళ్ళ కుటుంబాల గురించి మాట్లాడొచ్చా? వేరేటోళ్ళ కుటుంబాలని లాగొచ్చా ఇళ్ళకి? ఇప్పుడు పదవిలో ఉన్నోళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటారంటే, అరే పలానోడు మాట్లాడిండ్రా భయ్, పదవిలో ఉన్నావు కదా, నీకేమైంది, పదవిలో ఉన్నోళ్ళు బాధ్యతగా ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా ఉండాలి కదా అనేది ఎవరైనా అంటారు. పదవిలో ఉన్న మీరే ఇట్లా మాట్లాడి, సరే మరి మీరు మాట్లాడతారు, అవతలోళ్ళు మాట్లాడితే తీసుకునే దాంట్లో ఉన్నారా అంటే మళ్ళీ దాంట్లో ఉండరు. అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారు అంటే, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే మాట్లాడకముందే అసలు ఏమన్నా పోస్టులను రీపోస్టులు చేసుడో, ఏదన్నా లైకులు కొట్టడో గిట్లాంటివి చేస్తేనే తీసుకొని పోయి జైల్లో లేసుడు ఇవి చేస్తురు. మరి మీరేం మాట్లాడుతుర్రు? ఏంది? ఏం భాష? నేను ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పుడు కాకపోతే సప్పుడే కూకోవాలి. అంతేగాని సమాధానం చెప్పుడు రాక, సమాధానం లేకనా రాకనా అనేది మీరు డిసైడ్ చేసుకోరు. ఇక మీ దగ్గర సమాధానం ఉందా, లేకపోతే సమాధానం చెప్పుడు వస్తలేదా. కానీ ఏం రాక ఇక గిదే భాష మాట్లాడతాం మేము, రోడ్డు మీద మాట్లాడుకునేటోళ్ళు కదా, ఇక రోడ్డు మీద మాట్లాడేటోళ్ళు కూడా ఇట్లాంటి భాష మాట్లాడరు, అట్లాంటి భాషలు మాట్లాడతాం మేము అని అనుకుంటే తెలంగాణ సమాజం అయితే చూస్తుంది మీరు ఏం భాష మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకని మీకు అధికారం ఇచ్చిర్రు, అధికారం ఇచ్చిన తర్వాత మీరు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు, ఏం చేయాల్సింది ఉండే ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఏం అడిగిండు, మీరేం సమాధానం చెప్పిర్రు అనేది అంతా తెలంగాణ సమాజం చూసింది. ఈ వీడియో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. కేసీఆర్ ఏం అడిగిండు, మీరేం చెప్పిర్రు, ఆయనే వేటి మీద అడిగిండు, మీరు వాటికి సమాధానాలు లేక ఏ భాషను అందించుకున్నారు, ఏ భాషని మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది మీరు ఏం భాష మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. కానీ మీరు మాట్లాడే ముందు మా రాష్ట్రంకి ఒక సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడుర్రి. తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు ఒక హోదాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం మీకు ఇట్లా మాట్లాడుతున్నాడట అంటే అది తెలంగాణ ప్రజలందరికీ కూడా చిన్న చూపు ఉంటుంది, తెలంగాణ ప్రజలందరినీ కూడా తక్కువ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీ పొజిషన్ కన్నా గౌరవం ఇచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, తెలంగాణ ప్రజలందరూ మీరు మాట్లాడిన భాష మీద, మీరు వాడుతున్నటువంటి పదాల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలంగాణ సమాజంకు ఉన్నాయి.